నమస్కారం, నేను మీ జాహ్నవి. బాల సరస్వతి, జ్ఞాన సరస్వతి, బాలా త్రిపుర సుందరి, దివ్యశ్రీ చేతన భగవద్గీత శ్లోకాలను వల్లింపచేస్తోంది. నిజంగా చెప్పాలంటే అర్థం పర్థం లేని జీవితాలు గడుపుతున్న ఈ రోజుల్లో అర్థవంతంగా అందరికీ అర్థమయ్యేలాగా భగవద్గీత శ్లోకాలతో పాటు అర్థాన్ని కూడా వల్లింపచేస్తూ అసలు ప్రతి ఒక్కళ్ళ చేత, శ్రోతలందరి చేత ఎంతో ఆశ్చర్యపడేలా చేస్తోంది చేతన. చెప్తుంటే చాలా ఆనందం వేస్తోంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా స్థానం సాధించి ఆనందగీత, భగవద్గీత జిల్లా స్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సంపాదించిన చేతన 80కి పైగా ఆలయాలలో భగవద్గీత పారాయణాన్ని కూడా అందించింది. మరి చిన్నారి చేతనతో ఇప్పుడు మాట్లాడేద్దాం. హలో చేతన, నమస్తే. నమస్కారం అండి. నమస్తే, ఎలా ఉన్నావు చేతన? బాగున్నాను. ఒక సంవత్సరం క్రితం నేను ఇంటర్వ్యూ చేశాను, గుర్తుందా? గుర్తుందండి. ఓకే, సో మొత్తానికి అయితే దగ్గర 80 దేవాలయాల్లో ఇప్పటి వరకు భగవద్గీత పారాయణం చేసేసావు. చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. అంటే భగవద్గీత శ్లోకాలను చెప్తూ ఉంటావు కదా, కొన్ని నేను కన్ఫ్యూజ్ చేసేలాగా నేను మార్చి అడుగుతూ ఉంటా, మరి చెప్పేస్తావా నువ్వు? చెప్తానండి. చేతన, భగవద్గీతలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉంటాయి చెప్పమ్మా? 700 శ్లోకములు ఉంటాయండి. మొత్తం 700 శ్లోకాలు. ఓకే, అయితే భగవద్గీతలో ఏకాదశాధ్యాయంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉంటాయి? 85 శ్లోకములు ఉంటాయండి ఏకాదశాధ్యాయంలో. తృతీయాధ్యాయంలో ఏ యోగం అని పిలుస్తారు దాన్ని? కర్మయోగము అని పిలుస్తారు. ఓకే, షష్టమోధ్యాయంలో అర్జునుల వారికి ఎన్ని శ్లోకాలు చెప్పారు? 5 శ్లోకములు చెప్పారండి. ఓకే, ప్రథమోధ్యాయంలో సంజయులు వారు చెప్పిన శ్లోకములు ఎన్ని? 24 శ్లోకములు చెప్పారు. ఓహో, నవమోధ్యాయములో ఎన్ని శ్లోకాలు ఉంటాయి? నవమోధ్యాయంలో మొత్తం 34 శ్లోకములు ఉంటాయి. మొత్తం 34 శ్లోకములు శ్రీకృష్ణ భగవానుల వారే చెప్పారు. అర్జునుల వారు అసలు చెప్పలేదు. ఒక్క శ్లోకం కూడా చెప్పలేదా? త్రయోదశాధ్యాయమును ఏ యోగము అని పిలుస్తారు? క్షేత్రజ్ఞ విభాగ యోగం అని పిలుస్తారు. సప్తమోధ్యాయములో ఎన్ని శ్లోకాలు ఉంటాయి? 30 శ్లోకములు ఉంటాయి. ద్వితీయోధ్యాయంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉంటాయి? ఎవరెవరు ఎన్ని శ్లోకాలు చెప్పారు? ద్వితీయాధ్యాయంలో మొత్తం 72 శ్లోకములు ఉంటాయి. ఆ అధ్యాయంలో సంజయుల వారు 3 శ్లోకములు, అర్జునుల వారు 6 శ్లోకములు, శ్రీకృష్ణ భగవానుల వారు 63 శ్లోకములు చెప్పారు. ఆ అధ్యాయాన్ని సాంఖ్యయోగము అని పిలుస్తారు. శ్రీమద్ భగవద్గీతలో అర్జునుల వారు మొత్తం చెప్పిన శ్లోకాలేనమ్మా? మొత్తం భగవద్గీతలో అర్జునుల వారు 85 శ్లోకములు చెప్పారు. పంచమోధ్యాయంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉంటాయి? అందులో సంజయుల వారు ఎన్ని శ్లోకాలు చెప్పారు? పంచమోధ్యాయంలో మొత్తం 29 శ్లోకములు ఉంటాయి. 28 శ్లోకములు శ్రీకృష్ణ భగవానుల వారు చెప్పారు. 1 శ్లోకం అర్జునుల వారు చెప్పారు. ఆ అధ్యాయంలో సంజయుల వారు అసలు చెప్పలేదు. ఆ అధ్యాయాన్ని కర్మ సన్యాస యోగము అని పిలుస్తారు. అష్టమోధ్యాయమును ఏ యోగము అని పిలుస్తారు? అష్టమోధ్యాయమును అక్షర పరబ్రహ్మ యోగం అని పిలుస్తారు. ప్రథమోధ్యాయములో ఎన్ని శ్లోకాలు ఉంటాయి? అందులో శ్రీకృష్ణ భగవానుల వారు ఎన్ని శ్లోకాలు చెప్పారు? ప్రథమోధ్యాయంలో మొత్తం 46 శ్లోకములు ఉంటాయి. ఆ అధ్యాయంలో 24 శ్లోకములు సంజయుల వారు చెప్పారు. 21 శ్లోకములు అర్జునుల వారు చెప్పారు. 1 శ్లోకం ధృతరాష్ట్రుల వారు చెప్పారు. ఆ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుల వారు అసలు చెప్పలేదు. ఆ అధ్యాయాన్ని అర్జున విషాద యోగం అని పిలుస్తారు. సప్తదశాధ్యాయములో శ్రీకృష్ణ భగవానుల వారు ఎన్ని శ్లోకాలు చెప్పారమ్మా? సప్తదశాధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుల వారు 27 శ్లోకములు చెప్పారు. అర్జునుల వారు 1 శ్లోకం చెప్పారు. ఆ అధ్యాయాన్ని శ్రద్ధాత్రయ విభాగ యోగం అని పిలుస్తారు. చతుర్థాధ్యాయంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి? దానిని ఏ యోగం అని పిలుస్తారు? చతుర్థాధ్యాయంలో 42 శ్లోకములు ఉంటాయి. జ్ఞాన యోగం అని పిలుస్తారు. భగవద్గీత నేర్చుకునేటప్పుడు ముందుగా ఏ అధ్యాయం నేర్చుకోవాలి? ద్వాదశాధ్యాయం నేర్చుకుంటారు. ఆ అధ్యాయాన్ని భక్తి యోగము అని పిలుస్తారు. శ్రీమద్ భగవద్గీతలో సంజయుల వారు చెప్పిన మొత్తం శ్లోకాలు ఎన్ని? మొత్తం భగవద్గీతలో సంజయుల వారు 40 శ్లోకములు చెప్పారు. చతుర్దశాధ్యాయమును ఏ యోగం అంటారు? చతుర్థశాధ్యాయమును గుణత్రయ విభాగ యోగం అని పిలుస్తారు.
షోడశోధ్యాయములో ఎన్ని శ్లోకాలు ఉంటాయి, ఎవరు చెప్పారు? షోడశాధ్యాయంలో మొత్తం 24 శ్లోకములు ఉంటాయి. మొత్తం 24 శ్లోకములు శ్రీకృష్ణ భగవానుల వారే చెప్పారు. దానిని దైవాసుర సంపద్విభాగ యోగం అని పిలుస్తారు. భగవద్గీతలో 20 శ్లోకాలు ఉండి ఆ 20 శ్లోకములు శ్రీకృష్ణ భగవానుల వారు చెప్పిన అధ్యాయం పేరేమిటి? పంచదశాధ్యాయము. ఆ అధ్యాయాన్ని పురుషోత్తమ ప్రాప్తి యోగము అని పిలుస్తారు. దశమోధ్యాయమును ఏ యోగము అని అంటారు? దశమోధ్యాయమును భగవద్విభూతి యోగము అని పిలుస్తారు. ఆ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుల వారు 35 శ్లోకములు చెప్పారు. అర్జునుల వారు 7 శ్లోకములు చెప్పారు. శ్రీమద్ భగవద్గీతలో ధృతరాష్ట్రుల వారు చెప్పిన మొత్తం శ్లోకాలెన్ని? ఒకే ఒక్క శ్లోకం చెప్పారు. ఆ ఒక్క శ్లోకం ప్రథమోధ్యాయంలోని మొట్టమొదటి శ్లోకం. భగవద్గీతలో శ్లోకాలు ప్రారంభమయ్యేది ఆ శ్లోకంతోనే. ఆ అధ్యాయాన్ని అర్జున విషాద యోగము అని పిలుస్తారు. శ్రీమద్ భగవద్గీతను మానవాళికి అందించింది ఎవరు? శ్రీ వేదవ్యాస మహర్షుల వారు. మొత్తం భగవద్గీతలోని అధ్యాయాల్లో శ్రీకృష్ణ భగవానుల వారు ఎక్కువ శ్లోకములు చెప్పిన అధ్యాయం ఏమిటి? అష్టాదశాధ్యాయము. ఆ అధ్యాయంలో మొత్తం 78 శ్లోకములు ఉంటాయి. శ్రీకృష్ణ భగవానుల వారు ఆ అధ్యాయంలో 71 శ్లోకములు చెప్పారు. అర్జునుల వారు 2 శ్లోకములు చెప్పారు. సంజయుల వారు 5 శ్లోకములు చెప్పారు. ఆ అధ్యాయాన్ని మోక్ష సన్యాస యోగము అని పిలుస్తారు. శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుల వారు చెప్పిన మొత్తం శ్లోకాలెన్ని? మొత్తం భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుల వారు 574 శ్లోకములు చెప్పారు. చేతన, భగవద్గీతలో శ్రీకృష్ణుని విశ్వరూపంలోని శ్లోకాలు చాలా బాగుంటాయంట కదా, మరి నీకు ఆ శ్లోకాలు వచ్చా? వచ్చండి, చెప్తావా? చెప్తాను. చెప్పాము. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతాః ఏషాం లోక ఇమాః ప్రజాః. సప్త మహర్షులను, వారికి పూర్వము సనక సనందనాదులైన 4 మహర్షులను మరియు మనువులను నా మానసము నుండియే ఉద్భవించిరి. వివిధ లోకములందలి సర్వజీవులు వారి నుండి జన్మించిరి. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. పండితులు నాయందు చిత్తము గలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావమెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొనుచు ఆధ్యాత్మికానందమును అనుభవించుచున్నారు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. ఓ పార్థ, నేను సర్వజీవ హృదయములందు నెలకొని ఉన్నట్టి పరమాత్మను. సర్వజీవులకు ఆదియు మధ్యమును అంతమును నేనే అయ్యున్నాను. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. వేదములలో నేను సామవేదమును, దేవతలలో స్వర్గాధిపతి అయిన ఇంద్రుడును, ఇంద్రియములలో మనస్సును, జీవుల యందలి చేతనమును నేనే అయ్యున్నాను. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. నేను దైత్యులలో భక్తుడైన ప్రహ్లాదుడను, అనచువారిలో కాలమును, మృగములలో సింహమును, పక్షులలో గరుత్మంతుడను అయ్యున్నాను. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమధూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. లోకమునందు ఐశ్వర్యయుక్తమై, పరాక్రమయుక్తమై, కాంతియుక్తమై సమస్త వస్తువులు నా తేజోభాగము వలననే సంభవములు. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థరూపాణి శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పార్థ, దివ్యములై, నానావిధములై, అనేక వర్ణములై, అనేక విశేషములు గల నా స్వస్వరూపమును ఇప్పుడు కనులారా దర్శింపుము.
అని శ్రీకృష్ణ భగవానుల వారు తన విశ్వరూపమును అర్జునునికి దర్శనమిచ్చారు. ఆ విశ్వరూపమును దర్శించిన అర్జునుడు భయకంపితుడై ఈ విధముగా పలికెను. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఖాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. దేవా, ఎల్ల దేవతలు, ఎల్ల ప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకి మొదలగుగా గల ఎల్ల సర్పములు నీ యందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వరా, నీ విశ్వరూపము అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పియున్నది. నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమైన ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో, నా యందు దయయుంచి నాకు ప్రసన్నుడవు కమ్ము. కృష్ణ, ప్రసన్నుడవు కమ్ము. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. అర్జున, ఈ ప్రపంచమునెల్ల నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడను నేనే. ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చంపకున్నను బ్రతుకగల వారిందెవ్వరునూ లేరు. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యధిష్ఠాః యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్. ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర మహాయోధులందరూ పూర్వమే నాచే సంహరింపబడిరి. ఏ మాత్రము వ్యథనందక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపుము. అర్జున ఉవాచ కిరీటినం గధినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఓ విశ్వరూప, సహస్రబాహో, తలపై కిరీటమును, హస్తములలో శంఖు చక్రమును, గదను, పద్మములను కలిగి ఉండడి నీ చతుర్భుజ రూపమును గాంచగోరుచున్నాను. కృష్ణ, గాంచగోరుచున్నాను. శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. ప్రియమైనవో అర్జున, నీవిప్పుడు దర్శించుచున్న నా ఈ రూపము గాంచుటకు మిక్కిలి దుర్లభమైనది. ఈ రూపమును దర్శించు అవకాశమునకై దేవతలు కూడా నిత్యము వేచియుందురు. శ్రీ భగవానువాచ మయా వేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టి వారు పరిపూర్ణులు, వారే ఉత్తమమైన వారు.
శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. అభ్యాసయోగము కన్నా జ్ఞానము, జ్ఞానము కన్నా ధ్యానము, ధ్యానము కన్నా కర్మ ఫలత్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వల్ల మానవుడు మనశ్శాంతిని పొందగలుగును. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో యేన కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రుమిత్రుల యందును మానాపమానముల యందును శీతోష్ణ సుఖ దుఃఖాదుల యందును సమబుద్ధి కలిగి సంగరహితుడై నిత్య సంతుష్టుడై చలించని మనస్సు గలవాడై నా యందు భక్తి ప్రపత్తులు చూపు మానవుడు నాకు అత్యంత ఇష్టుడు. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఓ కౌంతేయ, దేహము క్షేత్రమనియు దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పిలువబడును. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతతోన్యథా. ఆత్మజ్ఞానమునందు మనస్సును లగ్నము చేయుట, మోక్ష ప్రాప్తి యందు దృష్టి కలిగి ఉండుట జ్ఞానము. వీటికి అన్యమైనది ఏదైననో అజ్ఞానమే. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ నకరోతి న లిప్యతే. ఓ కౌంతేయ, ఆధ్యాత్మిక దృష్టిని కలిగిన వాడు అవ్యయమైన ఆత్మను దివ్యమైనదిగను నిత్యమైనదిగను త్రిగుణాతీతమైనదిగను దర్శింతురు. అట్టి ఆత్మ దేహముతో సంపర్కము కలిగి ఉన్నను కర్మనొనరింపదు మరియు బద్ధము కాదు. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఓ భరతవంశీయుడా, సూర్యుడొక్కడే ఈ విశ్వమునంతటిని ప్రకాశింపజేయునట్లు దేహమునందలి జీవాత్మ సమస్త దేహమును చైతన్యముతో ప్రకాశింపజేయును. అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఒక నిమిషం ఏం చేసావు తెలుసా? నన్ను భారతంలోకి తీసుకెళ్ళిపోయావు. నిజంగా ఆ భారతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్, అక్కడి నుంచి వచ్చిన భగవద్గీతని కళ్ళకు కట్టినట్టు చూపించేసావు. నాకే కాదు, మన వ్యూస్ అందరికీ. అసలు ఏమన్నా చెప్తున్నావు. నిజంగా ఆ తల్లిదండ్రులు పుణ్యఫలమో నీది వాళ్ళదో వాళ్ళని నీకు నిజంగా అర్థం కావట్లేదమ్మా నాకైతే. నిజంగా అసలు ఎంత పుణ్యాత్మరాలు తల్లి నువ్వు. మీ అమ్మ నాన్న ఇదంతా ఇన్స్పిరేషన్ ఎవరు నీకు? అమ్మ ఎంత బాగా చెప్తున్నావు. అంటే నువ్వు నెక్స్ట్ జనరేషన్ని బాగా తయారు చేయడానికి సిద్ధమైపోతున్నావు. ఇంత చిన్న పిల్లవు నువ్వు. అసలు ఇంత బాగా వంట పట్టించుకుంటున్నావు అంటే భగవద్గీత నిజంగా ఎంత పొగిడినా మళ్ళీ పొగడకూడదు. సో అంత తక్కువే. నిజంగా మీ పేరెంట్స్ గొప్పవాళ్ళు. నిజంగా జన్మజన్మల పుణ్యఫలమే ఇదైతే 100%. అయితే చాలా 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 బాగా చెప్తున్నావు. నీకు ఎలా అనిపిస్తుందమ్మా చేతన? ఇది శ్లోకాలు ఇలా అంతా చెప్తుంటే ఎలా అనిపిస్తుంది? బాగుంటుందా? మాట్లాడు, పర్లేదు, చెప్పు. బాగా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంటుందా? ఓకే, నీకు ఇంత బాగా చెప్తున్నావు కదా, చిన్న పిల్లలు కదా, చాక్లెట్లు తింటావా? చాక్లెట్లు తినవా? బిస్కెట్స్ తింటావా? అదిగో పిల్లలు చూడండి ఇవన్నీ చేయబట్టి నీకు బాగా భక్తి అంతా ఇదంతా. ఇంకా ఏం తినవా? ఫాస్ట్ ఫుడ్ ఏం తినవా? ప్యూర్ వెజ్జా నువ్వు? ప్యూర్ వెజిటేరియన్. చాక్లెట్లు తినవు, బిస్కెట్లు తినవు, గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. మార్నింగ్ లేవగానే ఏం చేస్తావు నువ్వు? అప్పుడు ఒకసారి నాకు చెప్పావు, నాకు గుర్తుంది. లేవగానే శ్లోకంతోనే మొదలు పెడతావు నీ డేని. ఒకసారి మన వ్యూస్ అందరికి కూడా ఆ శ్లోకం ఏంటో ఒకసారి చెప్తావా? కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం.
సముద్రవసనే దేవి పర్వతస్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే. అసలు వైబ్రేషన్స్ పక్కనే ఉన్నాను కదా, నాకు ఇంకా బాగా తెలుస్తున్నాయి అసలు ఏం వైబ్రేషన్స్, ఏం పాజిటివ్ ఆరామ నీ దగ్గర. చాలా 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 బాగుంది. ఇలా స్టార్ట్ చేసి అన్నం తినేటప్పుడు కూడా శ్లోకం చెప్పుకుని తింటావా? అది కూడా చెప్పేస్తావు మరి? భోజనానికి ముందు శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర. తల్లి, అసలు నిన్ను ప్రవచనకర్తలు చూసిన ఆధ్యాత్మికవేత్తలు ఎంత మురిసిపోతారో నిన్ను చూసి. అయితే మా నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయిందని చాలా చాలా మురిసిపోతారమ్మా. నిజంగా ఎంత బాగా ఇవన్నీ నువ్వు రోజు ఫాలో అవుతూ నువ్వు చెప్తున్నావు. చాలా చాలా హ్యాపీ. అయితే ఇంకా ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి నీకు సంబంధించి, అవన్నీ కూడా ఒకసారి నేను అడిగేస్తానమ్మా నిన్ను. ఓకే. శ్రీమద్ భాగవతంలో గజేంద్ర మోక్షం నందు త్రికూట పర్వతాన్ని పోతన గారు ఏ విధంగా వర్ణించారో నువ్వు చెప్పగలవంట కదా, ఒకసారి చెప్తావా? మరియును మాతులుంగ లవంగలుంగ చూతకేతకి ఫల్లాతక ఆమ్రాతక సరళ పనస బదరి వకుల వంజుల వట కుటజ కుంద కురవక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార చందన హిమచందన మందార జంబూ జంబీర మాధవి మధుకతాల తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వ ఆమల కక్రముఖ కదంబ కరవీర కదళీ కపిత్థ కాంచన కందరాళ శిరీష సింసుప అశోక పలాస నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లిక మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదం కురిత పల్లవిత కొరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరుణ్ణివహాలంకృతంబును మణివాలుకానేక విమల పులిన తరంగిణి సంగత విచిత్ర విద్రుమలత మహోధ్యాన శుకపిక నికర నిశిత సమంచిత చంచూపుట నిర్ధలిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర ప్రవర్షిత రస ప్రవాహ బహుళంబును కనకయ సలిల కాసార కాంచన కుముదక ఆహ్లాద కమల పరిమళ మిలిత కబలహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమాంగిత కుమార మత్త మధుకర విట సముదయ సమీప సంచార సముదంచిత శాకుంత కలహంస కారణవ జలకుట చక్రవాక బకభయాక కోయిష్ఠిక ముఖర జల విహంగ విసర వివిధ కోలాహల బదరీ భూత బోన బోంతరాళంబును మహినకర కాంత మరకత కమల రాగ వజ్ర వైఢూర్య నీల గోమేధిక పుష్యరాగ మనోహర కలదౌత మయానేక శిఖర తటధరీ విహరమాణ విద్యాధర విబుధ సిద్ధచారణ గరుడ గంధర్వ గవయ గండ భేరుండ ఖడ్గ ఖండీరవ శరభ శార్దూల శశ చమర శల్యభల్ల సారంగ సాలావృక వరాహ మహిష మర్కట మహోరగ మార్జాలాది నిఖిల మృగనాది సమూహ సన్నాహ సంరంభ పంచకిత శరణాగత శమన కింకర మృణై యొప్పున పర్వత సమీపంబునందు. ఆ త్రికూట పర్వతము మాథీఫల లవంగ పుల్ల మాథీఫలం మామిడి మొగలి జీడి అంబాళం తెల్లతెగడ పనస రేగు పొగడ ప్రబ్బ మర్రి కొండమల్లె మొల్ల ఎర్రగోరింట తుమ్మ కోవిదారం ఖర్జూరం నారికేళం వావిలి చందనం వేము మందారం నేరేడు నిమ్మ పూలగురివెంద ఇప్ప తాడి తక్కోలం తమాలం గిరకతాడి రసాలం మోరటి మారేడు ఉసిరిక పోక కడిమి గన్నేరు అరటి వెలగ ఉమ్మెత్త కలజువ్వి దిరిసన ఇరుగుడు అశోకం మోదుగు పొన్న సురపొన్న సంపెంగ తామర మరువకం మంచిమల్లె మొదలైన వాటితో ఎల్లప్పుడూ నిండి చిగురుస్తూ మొగ్గలు తొడుగుతూ పూలు పూస్తూ పండ్లు కాస్తూ వసంతకాలపు చక్కదనాలకు నెలవై ఉన్నాయి. అక్కడ ముత్యపు చిప్పలతో కూడిన ఇసుక తిన్నెలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఆ చెట్ల కొమ్మలకు పండిన పండ్లను చిలుకలు కోయిలలు తమ వాడి ముక్కులతో పొడుస్తున్నాయి. ఆ రంధ్రాల నుండి రసాలు కాలువలుగా పారుతున్నాయి. వాటిలో తెల్ల కలువలు ఎర్ర కలువలు
వికసించి ఉన్నాయి. ఆ ప్రక్కనే శాకుంత పక్షులు, కలహంసలు, కారండ పక్షులు, నీటికోళ్ళు, చక్రవాకాలు, కొంగలు, కొక్కెరలు పక్షులు చేసే అరుపులతో నింగి నేల దద్దరిల్లిపోతుంది. చంద్రకాంతాలు, మణులు, మరకతాలు, వజ్రాలు, వైఢూర్యాలు, నీలాలు, గోమేధికాలు, పుష్యరాగాలతో నిండిన మనోహరమైన బంగారు, వెండి శిఖరాలు చర్యలు ఉన్నాయి. వాటి గుహలలో విద్యాధరులు, దేవతలు, సిద్ధులు, గరుడులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు తమ ప్రియరాండ్రతో కలిసి జంటలు జంటలుగా సరస సల్లాపాలాడుతూ పాటలు పాడుతూ విహరిస్తుంటే ఆ కొండ సర్వశుభాలకు ఆలవాలమై ఉన్నది. అక్కడ మదపుటేనుగులు, గొర్రెపోతులు, గండ భేరుండాలు, ఖడ్గమృగాలు, సింహాలు, శరభాలు, పులులు, కుందేళ్ళు, చమరీ మృగములు, ముండ్లపందులు, ఎలుగుబంట్లు, జింకలు, తోడేళ్ళు, అడవి పందులు, అడవి దున్నలు, కోతులు, పెద్ద పెద్ద పాములు, పిల్లులు మొదలైన జంతువులు ఉన్నాయి. వాటి పోరాటాలు చూస్తుంటే యమభటులు కూడా శరణు వేడుతుంటారు. అలా వస్తున్న ఆ పర్వత సమీపంలో గజరాజు విహరిస్తున్నాడు అని త్రికూట పర్వతాన్ని పోతన గారు భాగవతంలో గజేంద్ర మోక్షమునందు వర్ణించిన తీరు ఇది. ఏం మాట్లాడాలి తల్లి, నేను నిజంగా నాకు మాటలు రావట్లేదు నాన్న. అసలు ఎంత బాగా అసలు అలా చెప్తానే ఉన్నావు, చక్కగా వినాలనిపిస్తుంది. ఆ నాదికి భలే తిరుగుతుందన్న. నిజంగా ఎంత బాగా అంటే అసలు ఎక్సలెంట్. నాకు ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో ఓకే, నీ వాక్ చాతుర్యానికి అసలు చాలా 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 బాగా చెప్పావు. అండ్ చేతన గజేంద్ర మోక్షం శ్లోకాలు చాలా 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 బాగా చెప్పావు తల్లి. మరి అలాగే నీకు ఆదిశంకరాచార్యులు వారు రచించిన భజ గోవిందం శ్లోకాలు కూడా చాలా బాగా వచ్చంట కదా, అవి కూడా ఒక్కసారి చెప్తావా? భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణే నహి నహి రక్షతి డుక్రున్కరణే. Ho fool! Rules of grammar will not save you at the time of your death. ఓ బుద్ధిహీనుడా, గోవిందుడినే భజించు. మరణ సమయం సమీపించినప్పుడు ఈ డుక్రున్కరణే లాంటి వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించవుగాక రక్షించవు. మూఢజహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయచిత్తం విత్తం తేన వినోదయచిత్తం. Ho fool! Give up your trust to immense wealth. Devote your mind to thoughts to the real. Be content with what comes through actions already performed in the past. ఓ మూర్ఖుడా, ధన సంపాదనపై ఆశ వదులుము. వైరాగ్య భావనను మనస్సులో నింపుకొనుము. స్వశక్తిచే సంపాదించిన ధనముతో ఆనందించుము. నళినీ దళగతజ్ నారీ స్తన భరణాభిదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాం సవసాది వికారం మనసి విచింతయ వారం వారం మనసి విచింతయ
వారం వారం. Do not get drowned in delusion by going wild with passions and lust by seeing a woman's navel and chest. These are nothing but a modification of flesh. Do not fail to remember this again and again in your mind. యువతుల స్థనములను నాభిని చూచి మోహావేశం పొందకుము, అవన్నీ మాంసపు ముద్దలే అని మరలా మరలా మనస్సులో తలచుము. నళిని దళగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం విద్ధి వ్యాధ్యభిమానగ్రస్థం లోకం శోకహతం చ సమస్తం లోకం శోకహతం చ సమస్తం. The life of a man is as uncertain as raindrops trembling on a lotus leaf. Know that the world remains a prey to disease, ego and grief. తామరాకుపై నీటి బొట్టు వలె జీవితము మిక్కిలి చంచలమైనది. లోకమంతా వ్యాధులతో దురభిమానములతో నిండి శోకించుచున్నదని తెలిసి కొనుము. యావద్విత్తోపార్జనసక్తః స్థావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే. So long as a man is fit, unable to support his family, see the affection all those around him show, but no one at home cares to even have a word with him when his body totters due to old age. ధనము సంపాదించినంత వరకే తన వారు ప్రేమ చూపుదురు. శరీరము కృషించినప్పుడు ఇంటిలో ఎవ్వరూ నీ విషయము అడుగరు. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృన్కరణే నహి నహి రక్షతి డుకృన్కరణే. చేతన, నీతో నిజంగా ఇంటర్వ్యూ చేయడం, నీతో ఇవన్నీ చెప్పించడం, నువ్వు చెప్పిన భజ గోవిందం శ్లోకాలు, ఇవన్నీ శ్లోకాలు నాకు చాలా 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 బాగా అనిపిస్తుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్ అని చెప్పాలి. నువ్వు నీ జీవితంలో ఏవైతే అనుకున్నావో అవన్నీ సాధించాలని, నిజంగా మీ అమ్మా నాన్నలకి నువ్వు ఎంతో పేరు తీసుకొస్తున్నావు ఆల్రెడీ. సో నిజంగా నీ అంటే వాళ్ళ జన్మ ధన్యం అని చెప్పాలి. ఈ విషయంలో అయితే వెరీ టాలెంటెడ్ అండ్ నువ్వేదైతే అనుకున్నావు అవన్నీ సాధించాలని సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాన్న. ఆల్ ద వెరీ బెస్ట్. చూసారు కదండి, అసలు చేతన ఒక్కొక్క శ్లోకం చెప్తుంటే అసలు నిజంగా నాకైతే పక్కనే ఉందనేమో. ఆ ఎంత మంచి వైబ్స్ అంటే ఆ ఆరా అసలు చాలా 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 బాగుంది కదా. మరి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా చేతనకి ఇవ్వాలి అండ్ ఖచ్చితంగా పిల్లలకి నేర్పించాలి. ఇలాంటివన్నీ చేతనని చూసి నేర్చుకోమని చెప్పాలి. చాక్లెట్లు తిందంట, బిస్కెట్లు తిందంట, అసలు ప్యూర్ వెజ్. అసలు చాలా 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 బాగుంది వింటుంటే కూడా. అండ్ ఖచ్చితంగా మరి చేతన ఇంకా ఇంకా మంచి స్థాయికి రావాలని అందరూ కోరుకోండి. అండ్ బాగా మీరైతే బాగా స్పెండ్ చేశారు, బాగా విన్నారు. అసలు ఒక చిన్న పాప ఎంత చెప్తుందంటే ఎంత బాగుంది కదా. సో ఇలాంటి పిల్లల్ని ఖచ్చితంగా అందరూ ప్రోత్సహించాలి. ఓకే, మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.